యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మూడవ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని గోడపత్రిక విడుదల చేశారు. ఈరోజు నరసరావుపేటలో ఏప్రిల్ 8న కడపలో జరిగే రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని గోడపత్రాలు ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ముజఫర్ అహ్మద్ మరియు సిపిడిసిఎల్ కార్యదర్శి జి నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించారు. ఏప్రిల్ నెల 8వ తారీఖున రాష్ట్రం మూడవ మహాసభలు జరుగుతున్నాయి. అందులో యునైటెడ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ యొక్క రాష్ట్రం మూడవ మహాసభలో జయప్రదం చేయాలని చెప్పేసి అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి, అదేవిధంగా ఈ థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేయాలి, సంస్థలో విలీనం చేసి కాంట్రాక్ట్ కార్మికులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ఈ యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అనుకుంటున్నాం. అదేవిధంగా కార్మిక సోదరులారా, ఈ యొక్క మన డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో దానికి అందరం కట్టుబడి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఆ యొక్క మహాసభకి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ H176 CIT అనుబంధం రాష్ట్ర మహాసభలు మూడవ రాష్ట్ర మహాసభలు కడప నగరంలో ఏప్రిల్ 8వ తేదీన జరుగుతున్నాయి. మరి ఈ మహాసభలో వివిధ జిల్లాల్లో స్థానికంగా ఎదుర్కొంటున్న పెయిడ్ హాలిడేసు, ఇన్సెంటివ్లు, అదేవిధంగా అనేక చోట్ల షిఫ్ట్ ఆపరేటర్లకి వస్తున్న స్థానిక ఇబ్బందులు, వాచ్మెన్లని ఇంకా నియమించకపోవటం, కొత్త జిల్లాల్లో ఎస్సీ ఆఫీస్లో కానీ డిఈ ఆఫీస్లో కానీ కనీస సౌకర్యాలు లేకపోవటం, కావాల్సినంత స్టాఫ్ లేకపోవటం, ఇటువంటివన్నీ చర్చించడంతో పాటు ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో మొత్తం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 28,000 మంది పైగా ఉన్నారు. వాళ్ళందరినీ తెలంగాణ తరహాలో సంస్థలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలనే ప్రధానమైన డిమాండ్ తోటి రాబోయే 3 నెలలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో క్యాంపెయిన్ నిర్ణయించడానికి రేపు ఈ కడప మహాసభలో నిర్ణయించబోతున్నాము. అదేవిధంగా విద్యుత్ రంగాన్ని ముక్కలు చేసి అదానీ అంబానీ లాంటి వాళ్ళకి కట్టబెడుతున్నారు. ప్రైవేటీకరణ విధానాల వల్ల మొత్తం విద్యుత్ రంగం కుదేలైపోతుంది. ఉన్నతాధికారులు ముఖ్యంగా 14 ఏళ్ల నుంచి సీఎండిగా ఉన్నారు. ఏం సాధించారు, ఏం చేశారు? ఉద్యోగులకి కనీసం పిఆర్సీ కూడా ఇవ్వలేదు, కనీసం కాంట్రాక్ట్ కార్మికులకి విలీనం కూడా చేయలేదు. అందుకోసమే ఈరోజు మొత్తం కింద లాభాలు వస్తున్న విద్యుత్ రంగాన్ని తిమింగలాల్లాగా తింటూ సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి అన్యాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళపైన కూడా విచారణ చేసి ఈరోజు విద్యుత్ రంగాన్ని రక్షించుకోవడం కోసం కాంట్రాక్ట్ కార్మికుల్ని సంస్థలో విలీనం చేసి పర్మనెంట్ చేయడం కోసం ఈ మహాసభలో చర్చించబోతున్నాం. కావున కాంట్రాక్ట్ కార్మికులందరూ ఈ మహాసభలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం.